హలో అండి, ఈ వీడియోలో మనం ఇంటి నిర్మాణం దృఢంగా ఉండాలంటే క్యూరింగ్ పద్ధతులను తెలుసుకుందాం. ఫస్ట్ మనము మన గోడలకు స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఇవ్వడం కోసం మనం మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది మనం క్యూరింగ్ పద్ధతి ద్వారా కాంక్రీట్ సెట్ అయిన తర్వాత మనం క్యూరింగ్ అనే పద్ధతి ద్వారా మనం మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యూరింగ్ పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ పోడింగ్ అంటే ఫ్లాట్ మెంబర్స్కి మనం 15 mm ఆనకట్టను కట్టి నీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవి అయిపోతూ ఉంటే వాటిని నింపుతూ ఉండాలి. నెక్స్ట్ మనకు బీమ్స్ కాలమ్స్కి ఏమో గోన సంచులను కట్టి వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. వీటి వల్ల మనకు తేమ శాతం పెరుగుతూ ఉంటుంది. తేమ శాతం పెరగడం వల్ల మన కాలమ్స్ వాల్స్ అనేవి స్ట్రాంగ్గా మారి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. నెక్స్ట్ మన వాల్స్ ప్లాస్టరింగ్ చేసిన వాటిని పైప్తో నీటితో చల్లుతూ ఉండాలి. ఈ మాయిశ్చర్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయడం వల్ల మనకు కాంక్రీట్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యి మన స్ట్రక్చర్ అనేది క్రాక్స్ ఫామ్ కాకుండా దృఢంగా ఎక్కువ కాలం మన కన్స్ట్రక్షన్ ఫెయిల్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.